తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరవచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమటువంటి దేవుని వల్ల దేవుని యొక్క మహాకృప మనకు తోడైందే కానీ ఈ దినాన్ని మనం చూడలేము అన్న సంగతి మనకు తెలుసు. అయితే ఈ దినంలో దేవుని గణపరచడానికి, మహిమపరచడానికి, మరి ముఖ్యంగా ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం, దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి మనస్సు మనకందరికీ మనం కలిగి ఉండాలి. ఎప్పటిలాగే దేవుని యొక్క ఆలోచనలను మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే దేవుని యొక్క మనస్సు, అందులో ఉన్నటువంటి విషయాలను గ్రహించడానికి అంశాల రూపంలో మనం వాస్తవాలను గ్రహించడానికి అంశాలను మనం తీసుకుని మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం బలహీనతలో బలం ఉంటుందా. బలహీనతలో బలం ఉంటుంది. మనకు తెలుసు బలహీనత అంటే బలం లేకపోవడం. నిజంగా బలహీనత అనేటటువంటి దాని గురించి పెద్దగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. రక్తహీనత అంటే దాని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రక్తం ఒంటి నిండా ఉండాల్సినటువంటి దానికంటే తక్కువ ఉన్నదాన్ని రక్తహీనత అంటాం. భక్తిహీనత అనే పదాన్ని గురించి కూడా మనకు తెలుసు. భక్తి ఉండవలసినటువంటి దానికన్నా తక్కువ ఉండడాన్ని భక్తిహీనత అని అంటాం. మరి బలహీనత అంటే ఉండవలసినటువంటి బలం కంటే తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. అంటే ఉండవలసినటువంటి బలం కంటే తక్కువగా ఉండడం అనే పరిస్థితి మనకు తెలుసు. మరి బలహీనత అంటే బలం తక్కువగా ఉండడం అన్న ఆలోచన అయితే మనకు వస్తుంది. కానీ నిజంగా తక్కువైనటువంటి బలంలో బలం ఉంటుందా అనేటటువంటిది ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి అంశం. అందుకని బలహీనత అని అంటే శరీరంలో బలహీనత కావచ్చు, అలాగే ఆత్మ విషయాల్లో కూడా బలహీనత కావచ్చు. రెండు విషయాలను మనం బేరీజ్ వేసుకున్నప్పుడు శరీర విషయంలో బలహీనత మనకు కనిపిస్తుంది, అలాగే ఆత్మ విషయంలో కూడా బలహీనత అనేటటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. బలహీనత అనే పదం వెనుకాల మనకు కనిపిస్తున్నటువంటిదే బలం లేకపోవడం. భక్తిహీనత అనే పదంలో భక్తి లేకపోవడం ఎలాగో, రక్తహీనత అనేటటువంటి పదంలో రక్తం లేకపోవడం అనేది ఎలాగో, బలహీనత అనేటటువంటి పదంలో బలం లేకపోవడం అనేటటువంటిది మనకు తెలుసు. అంటే బలాన్ని కోల్పోవడము, లేకపోతే ఉన్న బలం కాస్త క్షీణించిపోవడము అనేటటువంటి. అయితే ఇక్కడ బలహీనతలో కూడా బలం సంపూర్ణంగా ఉంటుందా అంటే బలహీనతలో బలం లేకపోవడం అని మనం అనుకున్నాం. బలం లేనటువంటి ఈ బలహీనతలో బలం ఉంటుందా? అలాగైతే భక్తిహీనతలో కూడా భక్తి ఉండాలి కదా, అలాగైతే రక్తహీనతలో కూడా రక్తం ఉండాలి కదా అని మిగిలిన వాటి గురించి మనం ఆలోచించడం లేదు. కానీ ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నటువంటి అంశం బలహీనతలో బలం ఉంటుందా అనేటటువంటి విషయం. నిజంగా బలహీనతలో బలం సంపూర్ణంగా ఉంటుందా అన్నది దేవుని యొక్క ఆలోచన. దీన్ని ఏ మేర తండ్రి అయినటువంటి దేవుడు మనం ఆలోచించడానికి, గ్రహించడానికి ఈ విషయాలు మనకి పొందుపరిచాడు. ఒకసారి మనం లేఖనాల్లోకి మనం వెళ్ళి చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 29వ వచనం ఈ రీతిగా మనకి జవాబిస్తుంది. సొమ్మసిల్లిన వారికి అది బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లడం అంటే బలహీనంగా ఉండడం. మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు రోడ్లో నడుస్తున్నటువంటి వాళ్ళు పడిపోతూ ఉంటారు ఉన్నట్టుగా. అందుకని వెంటనే వాని ముఖం మీద మనం నీళ్లు జరుగుతూ ఉంటాం. అందుకని సొమ్మసిల్లడం అంటే మనకు తెలియని పదమేం కాదు ఇది. అందుకని ఇక్కడ చెబుతూ
సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు అనగా భక్తిహీనులకు అనగా శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. అంటే బలహీనులకు ఇప్పుడు బలం కలుగజేసేవాడు ఎవరంటున్నాడు? దేవుడే. బలహీనులకు, శక్తిహీనుల కన్నా బలహీనుల కన్నా బలాభివృద్ధిని కలుగజేసేటటువంటి వాడు ఆయనే. అంటే ఇక్కడ మనకు తెలుసు, శక్తిహీనులు అంటే బలం లేనటువంటి వారికి బలం ఇచ్చేటటువంటి వాడు ఆయనే. బలహీనంగా మారినప్పుడు మనం కూడా ఏం చేస్తుంటామంటే బలం కోసం మందులు వాడుతూ ఉంటాం లోకంలో. సార్ మా వాడు బలహీనంగా ఉంటుంటాడు కాబట్టి దానికి సంబంధించి ఏదైనా బలానికి మందులు రాయండి అని అంటాం. పిల్లలు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాం, బలానికి మా వాడికి మందులు రాయండి అని అంటే అప్పుడు డాక్టర్ గారు సిరప్ 4 గోళీ బిళ్ళలు రాస్తాం. అంటే అవి వేసుకున్న తర్వాత బలం వచ్చేస్తుందా అని అంటే వెంటనే రాకపోవచ్చు. అంటే బలహీనంగా మారినప్పుడు మందులు తీసుకొని మనం కొంచెం బలపడేదానికి వాటిని మనం రోజు ఉపయోగం తీసుకొస్తూ ఉంటాం, రోజు ఉపయోగించుకుంటూ ఉంటాం. మనకు తెలుసు జబ్బుల యొక్క తీవ్రతలో మనం ఆటోమేటిక్గా బలహీనం అయిపోతూ ఉంటాం. అందుకనే దాని కొరకు మంచి మందులు, దాంతోపాటు ఒక బలమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ఏం చేస్తుంటామంటే తీసుకోవడం వల్ల ఆ బలహీనతలో నుంచి మనం బలం పొందేటటువంటి వారంగా మనం తయారవుతూ ఉంటాం. మనకు తెలిసి ప్రారంభంలోనే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి పోలియో టీకాలు అనేటటువంటి వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి టీకాలు వేయిస్తూ ఉంటాం. టీకా అనేటటువంటిది తన జీవిత కాలం అంతా పనిచేస్తుంది. అంటే ఒక రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి టీకా అనేటటువంటి దాన్ని మనం ప్రారంభ దినాల్లో వేయిస్తూ ఉంటాం. ఈ సంగతి మనకు తెలుసు. మనకు కూడా మన తల్లిదండ్రులు మనం పుట్టినప్పుడు మనకు కూడా వేసే ఉంటారన్న సంగతి మనకు తెలుసు. అందుకనే శరీరంలో చేతికి ఒక మచ్చ లాంటిది ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది. మరి ఎందుకైనా దాన్ని వేయిస్తారు పుట్టినప్పుడే అంటే వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, బలహీనంగా ఎప్పుడు మారకుండా ఉండడానికి అలాంటి టీకాలు వేస్తుంది. ఇప్పుడు టీకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది తెల్ల రక్త కణాలను అది ఏం చేస్తుందంటే నిద్రలేపుతుంది. అంటే ఏదైనా ఒక వ్యాధి మన శరీరంలోకి వస్తున్నప్పుడు దాని నుంచి మనం కాపాడడానికి శక్తివంతంగా అవి పనిచేయడానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. మనకు తెలుసు కదా, ఆ మధ్య కరోనా అనేటటువంటి ఆ కరోనా వ్యాధి విషయంలో చాలామందికి కరోనా వచ్చి పలకరించి పోయినా కానీ వాళ్ళు మరణించకుండా ఉన్నారు అని అంటే దానికి కారణం కరోనాకు సంబంధించినటువంటి ఆ వ్యాధి అంటే ఇమ్యూనిటీ పవర్ అంటాం. ఇమ్యూనిటీ పవర్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే దానితో మన రక్తనాళాలకు వెళ్ళినప్పుడు ఫైట్ చేస్తుంది. కాబట్టి ఆ కరోనాకు సంబంధించినటువంటి ఆ క్రిములను మన బాడీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక దానికి కారణమైనటువంటి తెల్ల రక్త కణాలు వాటితో పోరాడి వాటిని మనం అంటే మన బలానికి సంబంధించి ఆ యొక్క శక్తిని అవి తీసుకోకుండా పోరాడతాయమంటారు. కాబట్టి మనకు తెలుసు అంటే మనకి కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది బూస్టర్ డోసులని, కోవాక్సిన్, ఇంకా కొన్ని ఇంజక్షన్స్ అంటే టీకాలు మనం వేయించుకున్నాం. ఈ టీకాల వల్ల మనకి ఏం జరుగుతుందని అంటే ఈ టీకా వేసినప్పుడు ఆ రోజు జ్వరం వస్తుంది, చాలామంది కూడా జ్వరం వచ్చాయి. టీకాలు వేయించినప్పుడు పిల్లలకు కూడా జ్వరం వస్తుంది. అంటే టీకా వేయించుకున్న రోజు బలహీనంగా మారిపోతాం, కానీ ఆ తర్వాత రోజు నుంచి బలవంతులుగా మన యొక్క పరిస్థితి మారుతుంది. అంటే బలహీనులుగా ఆ రోజు మాత్రమే మనకి జ్వరము లేకపోతే వామిటింగ్ సెన్సేషన్స్ ఇలాంటివన్నీ వస్తాయి ఆ రోజు మాత్రం. ఎందుకంటే అవి మన బాడీలోకి వెళ్ళి వ్యాధి నిరోధక శక్తికి అనుకూలమైనటువంటి తెల్ల రక్త కణాలను నిద్రలేపి వాటికి పోరాడేటటువంటి శక్తిని అవి అనుగ్రహించడానికి పోరాడతాయి. కాబట్టి మనకున్నటువంటి ఆ బలం కాస్త టీకా వేయించుకున్న రోజు కాస్త తగ్గిపోతుంది. అందుకని జ్వరం ఇలాంటి వామిటింగ్ ఇలాంటివన్నీ కూడా మనకు ఆ రోజు మాత్రమే వస్తాయి. తర్వాత రోజు నుంచి మనలో కలిగేటటువంటి ఆ బలం అంత కాదు. అంటే
వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటటువంటి ఆ కారకాలకు అవసరమైనటువంటి డోసునవి మన బాడీలో మనకి ఇస్తూ ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ మనము బలహీనంగా మార్చిన తర్వాతనే బలవంతులుగా మార్చేటటువంటి సంగతి లోకంలో మనకు తెలుసు. అంటే బలహీనులుగా మార్చిన తర్వాతనే బలవంతులుగా మనం అవుతామంటే అవును, టీకా వేసుకున్న విషయంలో కూడా మనము ఆ రోజు బలహీనమే. అందుకనే జ్వరంతో పడుకుంటాం, వామిటింగ్ ఒకవేళ వస్తే వస్తుంది, కానీ ఆ తర్వాత రోజు నుంచి బలవంతులుగా మారేటటువంటి పరిస్థితి మనకు దాపరిస్తుంది. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు చెప్పేటటువంటి ఈ సంగతులలో సొమ్మసిల్లేటటువంటి వాడిని నేనేం చేస్తాను అన్నాడు, సొమ్మసిల్లు వానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేయవాడు ఆయనే అన్నాడు. అంటే ఎప్పుడు బలహీనులుగా ఉంటామో అప్పుడు బలాన్ని ఇచ్చి ప్రోత్సహించేటటువంటి వాడు మన తండ్రి అయినటువంటి దేవుడు అన్న సంగతి మనకు జ్ఞాపకం చేస్తాం. మనకు తెలుసు కదా, ప్రారంభపు మనుషుడైనటువంటి ఆదాము అవ్వలు దేవుడు వారిని నిర్మించిన తర్వాత వారిని ఏదైనా తోటలో ఉంచినప్పుడు ఆ ఏదైనా తోటకు సంబంధించినటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని వాళ్ళు తినవచ్చు, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం వాళ్ళు తినకూడదని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఏంటా చెట్టు అంటే మంచి చెడ్డల తెలియనిచ్చు ఆ వృక్ష ఫలములను మీరు తినకూడదు అని. అంటే అప్పటి వరకు దేవునితో ఉన్నటువంటి సహవాసం వారికి చాలా ఉన్నతంగా ఉంది. అందుకని ఒకసారిగా ఎప్పుడైతే ఆ తినవద్దని చెప్పినటువంటి ఆ వృక్ష ఫలాలను తినిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. ఒకసారి మనం ఈ సంఘటనలోకి వెళ్ళి ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అప్పుడు దేవుడే ఎప్పుడు అది పండు తినిన తర్వాత అన్నమాట. పండు తినిన తర్వాత సంఘటనలు జరిగిన తర్వాత అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి ఎప్పుడన్నాడు ఈ పరిస్థితిని? పండు తినిన తర్వాత, పండు తినక ముందు తర్వాత. పండు తినిన తర్వాత ఎలాంటి వాడైనాడు? దేవునిలో ఒకని వంటి వాడయ్యాడు. దేవునిలో ఒకని వంటి వాడు. పండు తినకముందు దేవునిలో ఒకని వంటి వాడు కాదా? దేవుడే చెప్తున్నటువంటి మాట కదా. సో పండు తినిన తర్వాత ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్నాడు. అంటే ఎలా ఒకని వంటి వాడయ్యాడు? మంచి చెడ్డలను ఎరుగునట్లు, మంచేదో చెడేదో ఎరిగేటట్లుగా ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. ఇప్పుడు తప్పు చేసిన తర్వాతనే ఆదాము దేవునితో ఏమైనాడంటే సమానుడయ్యాడు అన్న పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. తప్పు చేసిన తర్వాత. ఏ తప్పు చేశాడు? పండు తినిన తర్వాతనే ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనం అనుకున్నాం ఇక్కడ ఆదాము పండు తినకముందు దేవునితో సమానుడు కాదా? ఆదాము పండు తినిన తర్వాతనే ఈ యొక్క బలాన్ని పొందినట్టుగా మనకు అనిపిస్తుంది. నిజానికి ఇక్కడ దేవుడు అనగానే మనకు తెలుసు, మంచి చెడులను కూర్చున్నటువంటి పూర్తి అవగాహన తండ్రి అయినటువంటి దేవునికి ఉందా? మంచి చెడులను కూర్చిన పూర్తి అవగాహన తండ్రి అయిన దేవునికి ఉందా లేదా? ఉంది. అలాగని చెప్పి మంచి చేసిన తర్వాతనే ఇది మంచి, చెడు చేసిన తర్వాతనే ఇది చెడు అని తెలుసుకునేంతగా దేవుడు ఉన్నాడా అంటే కాదు. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వంలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఆయన చెడు చేయకపోయినా చెడు అంటే ఏంటో తెలిసినవాడు. ఆయన మంచి చేయకపోయినా మంచి అంటే ఏంటో తెలిసినటువంటి వాడు. కానీ ఆదాము పరిస్థితి అలా కాదు. చెడు చేసిన తర్వాతనే చెడు అంటే ఏంటో తెలుసుకున్నటువంటి వాడు, మంచి చేసిన తర్వాతనే మంచి అంటే ఏంటో తెలుసుకున్నటువంటి వాడు ఆదాము. కానీ దేవుళ్ళు అలాంటి పరిస్థితి అయితే ఉండదు. అంటే దేవుడు తప్పు చేయకపోయినా తప్పును గురించి తెలుసుకున్నటువంటి వాడు, తప్పును గురించి తెలిసినటువంటి వాడు దేవుడు. అయితే ఆదాము తప్పు చేసిన తర్వాతనే అది తప్పు అని తెలుసుకున్నాడు. అంటే ఇక్కడ బలహీనతలో పడిన తర్వాతనే ఆదాము దేంతో సమానమైనాడు అని అంటే దేవునితో సమానమైన. అందుకని ఆ పదాన్ని రాస్తున్నాడు అక్కడ. ఆదాము ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో
ఒకని వంటి వాడాయను. మరి పండు తినకముందు ఆదాము యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు, తినకముందు మనలో ఒకని వంటి వాడు అన్న పదం మనకు కనపడలేదు. కానీ తినిన తర్వాత ఏమైంది అక్కడ? పండు తినకముందు అయితే ఈ పదం వాడలేదు, కానీ పండు తినిన తర్వాత, తప్పు చేసిన తర్వాత దైవం అని అంటున్నాడు ఏంటి? మనతో సమానమైనటువంటి వాడు అని అంటున్నాడు ఏంటి? మనలో ఒకరి వంటి వాడు అని అంటున్నాడు ఏంటి? అంటే బలహీనతలో ఏముంది అని అంటే ఒక బలమైనటువంటి విధానం మనకు కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే బలహీనతలో ఒక బలం అనేటటువంటి ఉంటుందా అంటే, అందుకనే బలహీనత అనేది ఇక్కడ ఆదాము విషయంలో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన పండు తినిన తర్వాతనే దేవుడు అంటున్నటువంటి మాటే మనలో ఒకని వంటి వాడు ఆయను అనేటటువంటి పదాన్ని అక్కడ చెప్తాను. అంటే తనకు ఉన్నటువంటి బలహీనతలో బలం అనేటటువంటిది పరిపూర్ణంగా ఉందా అంటే ఉంది. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ బలం ఉంటుందా అంటే అవును. బలహీనతలకు, అందుకని సొమ్మసిల్లిన వాడికి బలాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే దేవుడే. శక్తిహీనులకు బలాన్ని సమకూర్చేవాడు దేవుడే అనేటటువంటి పదం మనకు అర్థమైతే, ఆదాము విషయంలో జరిగింది కూడా అదే అన్న సంగతి మనకు అర్థమవుతుంది. విలాప వాక్యాల్లోకి వెళ్ళి మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, విలాప వాక్యములు మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, విలాప వాక్యాలు మొదటి అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఇక్కడ దేవుడు మన కొరకు రాయించినటువంటి మరొక మాటను మనం ఆలోచించేద్దాం. కాడి కట్టినట్లుగా తానే ఈ అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకి ఎక్కును. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతిని. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులందరినీ కొట్టివేసెను. నా యవనస్తులను అనగద్రొక్కవలనని ఆయన నా మీద నియామక కోటము కూడను. ఇక్కడ మనకి 14వ వచనంలో కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకి ఎక్కను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు అన్నాడు. అంటే ఇక్కడ బలాన్ని ఏం చేసినాడంట? బలహీనతగా చేస్తున్నాడు. బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ఆయన శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతే, అంటే బలహీనతగా మార్చినటువంటి సంగతి మనకు కనిపిస్తుంది. అంటే బలాన్ని బలహీనతగా మార్చినటువంటి వాడు కూడా దేవుడు. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు అన్న పదం. అంటే బలహీనత అనేటటువంటిది ఒక బలం లేని స్థితిని ఎందుకు కలుగుతుందో అన్న సంగతిని గురించి కూడా మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు, దేవుడే నా బలము ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు అన్న పదం. అంటే బలం కలిగినటువంటి వాడికి కూడా బలహీనతను కలుగు చేసేది ఎవరు అంటే దేవుడే. ఇంకా మనం ఆలోచించగలిగితే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 12వ వచనం ఈ రీతిగా మనకు సెలవిస్తుంది. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. అంటే దేవుని వలన ఏం కలుగుతాయంట? ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు అన్నాడు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడువును అందరికీ బలము ఇచ్చువాడువును నీవే. అందరికీ బలం ఇచ్చేటటువంటి వాడు కూడా ఆయనేనా? అవును. నీవు సమస్తమును ఏలువాడువు, బలమును పరాక్రమమును నీ దానములు. అంటే బలాన్ని దానంగా ఇస్తున్నాడా?
నిజంగా అందరికీ బలం ఇచ్చేటటువంటి వాడు దేవుడేనా అంటే అవును, అందరికీ బలాన్ని ఇచ్చేవాడు దేవుడే. మనిషి బలహీనుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు బలాన్ని ఇస్తున్నాడా? అవును, మనిషి ఎప్పుడు కూడా బలహీనుడే, మనకు తెలుసు కదా. మన యొక్క స్థితిగతులను మనం ఆలోచించగలిగితే మనం మట్టి వారము, ఒట్టి వారము, ఎన్నిక లేనటువంటి వారం. అంటే దేవునితో మనం పోల్చుకుంటే మనం ఆఫ్టర్ ఆల్ అన్న సంగతి మనకు తెలుసు. అందుకని ఎక్కడైతే మనము బలహీనులుగా ఉన్నామో ఆ బలహీనత నుంచి దేవుడు మనకి ఏం దయచేస్తున్నాడంటే బలాన్ని, పరాక్రమమును, అది దేవుడు ఇచ్చేటటువంటి దానాలుగా మనం ఆలోచిస్తే బలహీనతలో నిజంగా బలం అనేటటువంటి దాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడంటే అవును, బలహీనతలో బలాన్ని ఇచ్చేటటువంటి వాడు దేవుడే. అది ఆయన మనకిచ్చేటటువంటి ఒక దానము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం బలహీనత అనేటటువంటిది ఎక్కడ దాగి ఉందో ఇది మనకు తెలుసు. నిజంగా ఎదుటి వారికి దీని గురించి మనం మాట్లాడవలసినటువంటి అవసరం, మన బలహీనత ఎక్కడ ఉందో మనకి మాత్రం చాలా చక్కగా తెలుసు. అందుకని మనకు తెలుసు ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారికి దేవుడు బలాన్ని ఇచ్చేటటువంటి ఆ దానాన్ని ఆయన కలిగి ఉన్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే బలహీనులుగా ఉన్నటువంటి వారిని కొంతమందిని మనం బైబిల్ గ్రంథంలో మనం సూచించుకోవచ్చు. ఉదాహరణకి ఇశ్రాయేలీయులు మనకు తెలుసు. మనం ఏ పాఠాన్ని మనం ఆలోచన చేసినా కూడా ఇశ్రాయేల్ దగ్గరకు రావాల్సింది. ఎందుకనంటే చరిత్ర అలాగ దేవుడు రాయించాడు. ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం. ఇశ్రాయేల్ కొరకు ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం దేవునిలో ఉంది. ఇశ్రాయేలు తన స్వాస్థ్యంగా దేవుడు అభివర్ణించాడన్న సంగతి మనం అర్థం చేసుకున్నప్పుడు అలాంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాదాపుగా 430 సంవత్సరాలు బానిసత్వ బ్రతికినప్పుడు వారు ఆ ఐగుప్తులో నుండి వారిని కనాను అనేటటువంటి దేశానికి తీసుకురావడానికి దేవుడు వారిలో ఒక నాయకుడిని పుట్టించాడన్న సంగతి మనకు తెలుసు. ఆ నాయకుడే మోషే. అలాంటి మోషే నిజంగా ఎక్కడ పెంచబడేటట్లుగా దేవుడు ఆ పరిస్థితులను అనుకూలపరచడం మనకు తెలుసు. దాదాపుగా 40 సంవత్సరాలు యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వాడిగా మోషే మనకు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత మిగిలినటువంటి 40 సంవత్సరాలు ఆయన ఎక్కడ పెరిగాడో మనకు తెలుసు. ఎందుకంటే అక్కడ అరణ్యంలో తన మామ దగ్గర గొర్రెలను కాచుకుంటూ ఉన్నటువంటి దినాలు మనకి జ్ఞాపకం. అయితే మిగిలినటువంటి 40 సంవత్సరాలు ఆయన చేయదగినటువంటి కార్యక్రమాన్ని దేవుడు పొదలో నుంచి దేవదూత ద్వారా మాట్లాడినటువంటి మాట కూడా మనకు తెలుసు. అక్కడ చెబుతున్నటువంటి ఓ మాట విషయంలో మోషే గారు ఏ విధంగా అంటున్నారో మనకు తెలుసు. ఎందుకంటే మోషే గారికి ఒక టాస్క్ ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మోషే, నువ్వు నా ప్రజల్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళాలంటే కనాను దేశానికి తీసుకెళ్ళాలి. కనాను పాలు తేళ్లు ప్రవహించేటటువంటి దేశానికి వారిని తీసుకెళ్ళాలి. కాబట్టి నువ్వు ఫరో ఎదురుకు వెళ్ళి ఇలాగూ వారికి నా సైడ్ అంటే నా తరపున వెళ్ళి వారితో మాట్లాడి మన ప్రజలను తీసుకెళ్ళి కనాను దేశానికి వారిని తీసుకెళ్ళి అక్కడ నిలపవలసిన బాధ్యత నీది అని అన్నప్పుడు నిజంగా అక్కడ మాట్లాడినటువంటి పదజాలం మనకి జ్ఞాపకం ఉంది. అయినా ఒకసారి మనం నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనాన్ని వెళ్ళి మనం ఆలోచించగలిగితే నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ సంగతిని చాలా చక్కగా దేవుడు మా కొరకు రాయించాడు. 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా అన్నాడు. అంటే ఈ టాస్క్ అనేటటువంటిది నాకు సంబంధం లేనటువంటిదయ్యా, నువ్వు ఎవరినో ఎత్తుక్కోకుని నన్ను ఎత్తుక్కున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నా సోదరుడైన అహరోన్కి ఈ టాస్క్ నువ్వు ఇస్తే ఆయన చాలా చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు, మాట నేర్పరి, నాలుక మాంద్యం కలిగినటువంటి వాడు కాదు. కాబట్టి నువ్వు ఏదైతే అనుకున్నావో నీ జనులైనటువంటి ఇశ్రాయేల్ అయినటువంటి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఈ బాధ్యతనంతా అహరోన్కి నువ్వు అప్పచెప్తే బాగుంటుంది అని అంటే నిజంగా దేవునికి సలహా ఇచ్చేంత వాడుగా అక్కడ మోషే మనకు కనిపిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. మనకు తెలుసు కదా, దేవునికి ఆలోచన చెప్పిన వాడు ఎవడు, దేవుని మనస్సును గ్రహించిన వాడు ఎవడు అన్న పదం కూడా మనకి రోమపత్రికలో మనకు కనిపిస్తుంది. అంటే ఆయనకి మనం ఆలోచన చెప్పాలా? ఇక దేవుడికి ఏమీ తెలియదు, మనం 100 మంది కూర్చుంటే దేవుడు మన మాట వింటాడా అనడానికి లేదు ప్రియమైనటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి. ప్రతి మనిషి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ ప్రతి మనిషి యొక్క జీవితాన్ని గురించినటువంటి భవిష్యత్తు ప్రణాళిక దేవునికి అర్థమవుతుందా అంటే అర్థమవుతుంది. మోషే జీవితాన్ని భవిష్యత్తులోకి వెళ్ళి చూడగలిగినటువంటి వాడు దేవుడు.
అలాగే అహరోను జీవితాన్ని కూడా భవిష్యత్తులోకి వెళ్ళి చూడగలిగినటువంటి వాడు దేవుడు. మనకు తెలుసు, ఒకవేళ అహరోను ఇలాంటి టాస్క్ను దేవుడు అప్పగిస్తే మార్గ మధ్యలో అహరోను ఏమైపోతాడో కూడా మనకు తెలుసు. ఏమైపోతున్నాడు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు అన్నింటినీ తీసి వాళ్ళ కొరకు ఏం చేయించాడు. ఏది ఒక 40 దినాలు మోషే కనపడకపోతేనే ఇది వాళ్ళు చేయమన్నారు అన్నట్టుగా చేసేసి వాళ్ళ కొరకు ఒక దూడను తీసి ఇదే మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి దేవుడు అన్న దానికి నాంది పలికినటువంటి వ్యక్తిగా అహరోను మనకు కనిపి. అంటే దీన్ని బట్టి అహరోనుకు ఈ టాస్క్ ఎందుకు దేవుడు అప్పగించలేదో నీకు అర్థమవుతుందా? అంటే భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు అలాంటి వాటిని అప్పగించలేదన్న సంగతి మనకు అర్థమైనప్పుడు, ఇప్పుడు మోషే దగ్గరకు ఆ టాస్క్ వచ్చినప్పుడు మోషే అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను బలహీనుడను. ఎక్కడ బలహీనుడను నేను? నువ్వేదో చక్రవర్తి దగ్గరకు వెళ్ళి మాట్లాడాలి కాబట్టి వాళ్ళ గురించి ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారిని విడిపించడానికి ఫరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి నువ్వు అనేటటువంటి దేవుని యొక్క మాటను అక్కడ ఏం చేస్తున్నాడంటే నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మనకు అర్థం. దేన్ని బట్టి నిర్లక్ష్యం చేస్తున్నాడు? నా నోటి అదేనా, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా అన్నాడు. అంటే తనకున్నటువంటి బలహీనతల గురించి దేవునితో మాట్లాడుతున్నటువంటి వైఖరి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏంటంటే మోషేకు ఉన్నటువంటి బలహీనత నోటి మాంద్యం. తన బలహీనతను దేవునికి అక్కడ చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అందుకని దేవుడు ఏమన్నాడు, అతని యొక్క బలహీనతను బయట పెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు, మోగవానినే గాని చెవిటి వానినే గాని దృష్టి గల వానినే గాని గుడ్డి వానినే గాని పుట్టించిన వాడు ఎవడు, యెహోవానైన నేనే కదా, కాబట్టి నువ్వు వెళ్ళు అన్నాడు. నేను నీ నోటికి తోడై ఉంటాను. నువ్వు ఎక్కడ బలహీనుడు నువ్వు చెప్తున్నాడో ఆ దాని విషయంలో బలం ఇచ్చేవాడు ఎవడు. అందుకని దేవుడు అంటున్నాడు, బలము ఆయన ఇచ్చు దానము అనేటటువంటి పదం మనకు అర్థం. కాబట్టి ఇక్కడ మోషే విషయంలో ఏం చేస్తున్నాడు అని అంటే, ఇక్కడ నోరిచ్చింది గుడ్డివాడిగా పుట్టించింది ఎవరు అనుకుంటున్నావు? మోషే ఎవరి సంగతుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నాకు నోటి మాంద్యము నా నాలుగు మందమని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నాలుగు ఇచ్చినటువంటి నాతో మాట్లాడుతున్నావు, నోరిచ్చినటువంటి నాతో నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి నిన్ను ఫరో దగ్గర నిలబెట్టడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని కలుగజేసేవాడిని నేనే అన్న సంగతి నీకు అర్థం అవ్వాలి. నిజంగా మనకు తెలుసు, ఏదైనా ఒక టాస్క్, ఉదాహరణకి ఒక పోలీసు జాబ్లో ఆ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో కొంతమంది పౌరులు కూడా యుద్ధానికి అదే ఆర్మీలోకి తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సామాన్యమైనటువంటి పౌరులు కూడా యుద్ధ భూమిలో వాళ్ళు దిగి ఇదిగో ఈ మిలిటరీ వాతావరణాన్ని వాళ్ళు అలవర్చుకోవడానికి వాంటెడ్గా వాళ్ళని పిలిచినటువంటి దాఖలాలు ఈ మధ్య సామాజిక మాధ్యమంలో వస్తున్నాయి. సామాన్యులు కూడా యుద్ధం చేయవచ్చు, కొన్ని సామాన్యులు కూడా యుద్ధం చేయొచ్చు అనడానికి కూడా అందరినీ తీసుకుంటారా అంటే కాదు. వాళ్ళ యొక్క దేహదారుఢ్యాన్ని అంచనా వేస్తారు, వాళ్ళ యొక్క హైట్ వెయిట్ని కూడా అంచనా వేస్తారు. వాళ్ళు గాలి పీల్చినప్పుడు ఛాతీ, గాలి వదిలినప్పుడు వాళ్ళ ఛాతీ దాని యొక్క కొలతలు వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఇదిగో హై జంప్ దూయిస్తారు, అలాగే లాంగ్ జంప్, అలాగే 5 కిలోమీటర్లు 5 నిమిషాలు పరిగెత్తగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే సెలెక్ట్ చేస్తారు. పోలీస్ సెలక్షన్ కూడా అలాంటిదే. అంటే ఎవరినంటే వాళ్ళని తీసుకుంటారా అంటే కాదు, ఎవరినంటే వాళ్ళని తీసుకోరు. అంటే ఒక కార్యక్రమాన్ని అంతరాయం లేకుండా జరిగించడానికి అవసరమైనటువంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి బలాన్ని కలిగి ఉన్నాడా లేదా అని అంచనా వేసిన తర్వాతనే ఆ బలానికి సంబంధించి ఒక వ్యక్తిని నిలబెడతారు అక్కడ. ఈ సంగతి లోకంలో జరుగుతున్నటువంటి సంగతి. బట్ దేవునికి అంతటి గత్యంతరం లేదు. మనకు తెలుసు కదా, దేవుడు ఎలాంటి వాడినైనా కూడా అంటే బలాన్ని ఇచ్చేది ఆయనే, బలము ఆయన ఇచ్చు దానము అన్న సంగతి. కావున ఇక్కడ దేవుని యొక్క ఎంపిక ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటే, బలహీనుడైనటువంటి వాడిని బలం కలిగినటువంటి వాడిగా చేయవాడు ఆయనే, బలం కలిగినటువంటి వాడిని బలహీనుడిగా చేసేటటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి వాడు దేవుడే. అంటే ఉన్న బలాన్ని లేని బలంగా చేయగలుగుతాడు, లేని బలాన్ని ఉన్న బలంగా చేయగలిగినటువంటి సమర్థుడు దేవుడు. కాబట్టి అలాంటి సమర్థుడైనటువంటి ఆయన దగ్గర ముఖ్యంగా ఎంపిక విషయంలో, ముఖ్యంగా నాయకుడు అయ్యేటటువంటి ఆ మోషే తన యొక్క విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను బలహీనుడయ్యా, నాకు నోటి మాధ్యము, నా నాలుక సరిగా
పలకదు అని అన్నారు. అంటే దీన్ని బట్టి దేవుడైనటువంటి ఆయన చెప్తున్నటువంటి మాట, అసలు నిన్ను బలహీనుడిగా మార్చింది ఎవరు అనుకుంటున్నావు? నీకు అలాంటి నోరు, అలాంటి నాలుగు ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నీ దేవుడైన యెహోవాకు నేనే కదా అన్నాను. కాబట్టి నేనే నిన్ను బలహీనుడుగా, నీకు అలాంటి విషయాలు నేను నీకు అనుగ్రహించినప్పుడు నువ్వు దాన్నే నాకు ఎందుకు చెప్తావు? అంటే నాకు తెలియక మళ్ళీ నేను ఎంపిక చేయడానికి వచ్చాను అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ బలవంతుడు అక్కడ బలాన్ని చేకూర్చడానికి సమర్థుడిని నేను అని చెప్పడానికి అక్కడ ఆ పదజాలం మనకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కాలంలో మనకు తెలుసు, దేవుడు వారికి ఒక రాజ్యాన్ని ఇస్తాడు, అది పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం. ఆ దేశంలో వాళ్ళు బాగా స్థిరపడిన తర్వాత ఇంకా మాకు ఒక రాజును నియమించు అనకు ముందు వారి వరకు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసినాడు. న్యాయాధిపతులు కూడా వారి వారి కాలాల్లో ఇశ్రాయేలు ప్రజలను వారు పరిపాలిస్తూ ఇతర జాతుల వారి నుంచి వాళ్ళని రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసినప్పుడు ఆ న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి సంసోను అన్న సంగతి మనకు తెలుసు. పోనీ ఇప్పుడు సంసోను విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు సంసోను బలహీనుడా బలాఢ్యుడా? బలాఢ్యుడు. ఎంతటి బలం కలిగినటువంటి వాడు అని అంటే అతన్ని బంధించినటువంటి ఇనుప సంఖ్యలు కూడా తృప్తినీయులుగా ఫిలిష్తీయులు వస్తున్నారంటే చాలు ఉలిక్కి పడిలేస్తేనే ఆ సంఖ్యలన్నీ ఏమైపోయినాయంటే చిందరవందర అయిపోయినాయి. ఇంకా చెప్పాలంటే సంసోను యొక్క బలాన్ని మనం అంచనా వేయడానికి ఒక పచ్చి గాడిద దవడ తీసుకుని ఎంతమందిని చంపారు? సినిమా డైలాగులో పడుతుంటారు కదా, ఇలా ఒక్కొక్కరిని కాదు 100 మందిని పంపించాలనేటటువంటి డైలాగ్ ఉందేమో, కానీ ఇక్కడ 100 మందిని కాదు 1000 మందిని పంపించు అన్నట్టుగా ఒక పచ్చి ఎముక దవడతో, గాడిద ఎముక దవడతో ఎంతమందిని చంపినటువంటి వ్యక్తి వీరుడుగా మనకు కనిపిస్తున్నాడు సంసోను అని అంటే 1000 మందిని ఒకే రోజు చంపినట్టు. 1000 మంది ఒక్కసారి వస్తే కూడా సంసోను బలం కలిగినటువంటి వాడా అంటే బలం కలిగినటువంటి వాడే. ఎంతటి బలం అని అంటే ఇదిగో సింహాన్ని కూడా అతను ఏం చేశాడంటే రోడ్లో 2 చేతులు బాగుని ఏం చేశాడంట, చీల్చి పక్కన పెట్టేసినాడా? ఏంటి అది కుక్క అనుకున్నాడా? అలాగనే అనిపించింది అతని దృష్టికి. ఓ సింహాన్ని కూడా 2గా చీల్చేసేసి అటుపక్కటి ఇటుపక్కటి పడేసినాడా అని అంటే ఇప్పుడు సంసోను గారికి ఉన్నటువంటి బలమేనంతో మీరు అర్థం చేసుకోండి. అంటే ఒంటి చేతితో సింహాన్ని చంపినటువంటి వాడు ఒంటి చేతితో ఒక దవడ ఎముకతో దాదాపు 1000 మందిని చంపినటువంటి ఘనత సంసోను గారు. మనకు తెలుసు అంతటి బలాఢ్యుడిని వాళ్ళు బంధించడానికి ఎవరి వల్ల సాధ్యం కాలేకపోయింది, ముఖ్యంగా ఫిలిష్తీయుల వల్ల అస్సలు కాలేకపోయింది అన్న సంగతి మనకు తెలుసు. అయితే తనకున్నటువంటి ఓ చిన్న బలహీనతను దృష్టిలో పెట్టుకుని అతడు ఫిలిష్తీయుల చేతికి దొరికిపోయినాడు. తన బలానికి ఉన్నటువంటి రహస్యాన్ని అతడు చెప్పడాన్ని బట్టి ఇదిగో తన తల వెంట్రుకలను ఒరిగించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇంకా చెప్పాలంటే ఫిలిష్తీయులు సంసోను కళ్ళు కూడా బతుకున్నప్పుడు ఏం చేసినారు? పీకేశాడు. ఓ గానుగకు సంసోను కట్టేసి గానుగు తిప్పుతున్నారు. కళ్ళు పీకేసి కూడా ఆ గానుగును తిప్పడానికి ఇతడు సమర్థుడు అన్నట్లుగా అలాంటి ఒక పరిస్థితుల్లో మనకు తెలుసు. అప్పుడు జరిగినటువంటి దేవునికి సంసోనుకి జరిగినటువంటి ఒక చిన్న సంభాషణ మనం అర్థం చేసుకోగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోను, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోను. అంటే అప్పటిదాకా మర్చిపోయింది దేవుడు. సంసోను మర్చిపోయాడు దేవుణ్ణి. దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోను, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అన్నాడు. ఈసారి మాత్రమే బలపరచు, ఒకే ఒక ఛాన్స్ అన్నాడు. అంతే, ఒకే ఒక ఛాన్స్. అంటే బలవంతులను బలహీనులుగా చేసేటటువంటి దేవుడు ఇప్పుడు బలహీనులు కూడా ఏం చేయబోతున్నాడు? అందుకనే తన యొక్క అభ్యర్థన మేరకు ఈసారి మాత్రమే అన్నాడు. ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నన్ను బలపరచుము. అంటే బలము దేవుడిచ్చే దానము అన్న సంగతి సంసోనుకి తెలుసు. కాబట్టే ఒక పచ్చి ఎముక దవడతోనే 1000 మందిని చంపినప్పుడు కూడా దేవుడిచ్చినటువంటి బలాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సింహాన్ని కూడా ఒంటి చేతితో చంపి అవతల పారేసినటువంటి ఆ ఘనత సంసోనిదే. అప్పుడు దేవుని యొక్క బలం, దేవుని యొక్క ఆత్మబలం తనలో ఉందని విశ్వసించినటువంటి వాడు, నమ్మినటువంటి వాడు. అయితే
ఫిలిష్తీయుల చేతుల్లో పడి ఒక్కసారిగా ఫిలిష్తీయులు ఆయన్ని బంధించినప్పుడు ఇప్పుడు ఉన్న బలం అంతా కాస్త ఏమైపోయిందంటే బలహీనుడైపోయాడు. ఇప్పుడు మన ఆలోచన చూడండి, బలహీనతలో నిజంగా బలం ఉంటుందా అంటే బలహీనతలో నిజంగా బలం ఉండేటటువంటి పరిస్థితి ఎలాగో సంసార జీవితంలో అతను ఆవరించిందో ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, అందుకని యెహోవా నా దేవా నా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చు కొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడిని అడిగిన వెంటనే దేవుడు బలాన్ని దయచేస్తాడన్న నమ్మకాన్ని కలిగినటువంటి వాడుగా సంసోను అక్కడ కనిపిస్తున్నాడు. అందుకని చెప్తున్నాడు, ఈ గుడికి మూల స్తంభాలు అక్కడికి తీసుకెళ్ళాలి నన్ను అన్నాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 2 స్తంభాలను చెరొక చేతిలో పట్టుకున్నాడు. ఒకటి కుడి చేతను మరొక దాని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున చంపిన వారి శవముల లెక్క. చూడండి, మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. జీవిత కాలం ఉందంటే ఆ 1000 మందిని ఒకసారి, ఇంకా ఆ తర్వాత ఫిలిష్తీయుల ఊర్లోకి వెళ్ళి వాళ్ళని తగలబెట్టి ఒకసారి రౌండ్ వేస్తాడు, వాళ్ళు తరిం కొడతాడు. అప్పుడు చంపినటువంటి లెక్క కానీ వీళ్ళందరి లెక్క, అంటే ఈ ఫిలిష్తీయులు ఈ సర్దారులు ఆ దేవాలయానికి తీసుకురాకముందు ఉన్నటువంటి లెక్క వేరుగా ఉంది. కానీ ఆ దేవాలయంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ దేవాలయపు ఆ మూల స్తంభాలను లాగినప్పుడు ఎప్పుడైతే దాని కింద పడి మరణించినటువంటి వాళ్ళ లెక్క, అంతకుముందు బలవంతుడుగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆ చావులు, లేకపోతే అక్కడ ఆయన మరణించినటువంటి ఆయన చేతిలో మరణించినటువంటి వాళ్ళ సంఖ్య, అంటే బలంగా ఉన్నప్పుడు చంపిన వారి సంఖ్య కంటే అది బలహీనంగా ఉన్నప్పుడు చంపినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నాడు. బలహీనుడుగా ఉన్నాడు. అంటే బలహీనతలోనే సంసోను ఎలాంటి వాడై ఉన్నాడు? బలం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమైంది. బలహీనతలోనే సంసోను బలం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ సంఖ్య ఈ సంఖ్య బేరీజ్ వేసినప్పుడు బలహీనతలో చంపినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది అని. అదేనా అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను అన్న పదం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే బలహీనతలో బలం ఉంటుందా అంటే అవును, బలహీనతలో బలాన్ని ఇచ్చేవాడు దేవుడే, బలవంతుని కూడా బలహీనుని చేసేవాడు దేవుడే అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా యేసు ప్రభుల వారు కూడా శిలువ యాగానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన కొన్ని నిమిషాల పాటు ఏమైపోయాడంటే బలహీనుడిగా మారినటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు ఆయన బలాన్ని మనం అంచనా వేసినప్పుడు ఎంతో మందిని నోరు మూయించినటువంటి దాఖలాలు తన జ్ఞానంతో, అటు పరిశీల నోరు, ఇటు సద్దుకయ్యల నోరు, ఎవరు గ్రీసు దేశస్తులైనా కూడా వాళ్ళందరి నోరు మూయించినటువంటి యేసు ప్రభుల వారు నిజంగా అద్భుతాలు మహత్కార్యాలు జరిగించినటువంటి యేసు ప్రభుల వారు, ఇంకా చెప్పాలంటే మరణించిన వారిని కూడా తిరిగి లేపినటువంటి యేసు ప్రభుల వారు. కానీ ఆ క్షణానికి వచ్చేసేటప్పటికి ఏమైపోయినాడో తెలుసా? బలహీనుడిగా మారిపోయాడు. ఇంకా కొద్దిసేపట్లో ఇక శిలువ యాగానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయిపోయినాడు అని అంటే బలహీనుడైపోయాడు. దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి ఘనత యేసు ప్రభుల వారిగా, సూచక్రియలు మహత్కార్యాలు జరిగించినటువంటి ఘనత యేసు ప్రభుల వారిగా. అవును, అంత మాత్రమే కాదు, మరణించినటువంటి వాళ్ళను కూడా తిరిగి లేపినటువంటి ఘనత ఎవరిదే అని అంటే యేసు ప్రభుల వారిది. కానీ శిలువ యాగంలోకి వచ్చేసేటప్పటికి ఏమైపోయింది? శిలువ యాగంలోకి వచ్చేసేటప్పటికి ఎంత బలహీనుడిగా మారాడో మనకు తెలుసు. ఒకసారి మనం ఆ సందర్భాన్ని కూడా లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 43వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 43వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే యేసు ప్రభుల వారి గురించి రాయబడినటువంటి ఈ మాటలో ఒక చక్కటి సందర్భాన్ని దేవుడు మన కొరకు రాయించాడు. మనకు జ్ఞాపకం
తెలుసు. 22:43 వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అప్పుడు పరలోకము నుండి 42 చదువు, ఇంకా మనకు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాను. ఈ గిన్నె ఏ గిన్నెది? శిలువ యాగంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఆయన పోరాడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని గురించి అక్కడ మాట్లాడుతారు. అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించినప్పుడు అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను ఏం చేసినట్టు బలపరిచను అంటే ఆ క్షణంలో యేసు ప్రభువు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది? బలహీనుడుగా ఉన్నాడు. కాబట్టి ఓ దూత పరలోకం నుండి వచ్చి యేసు ప్రభువు వారిని బలపరిచిందా? అవును, బలపరిచింది. ఎలా బలపరిచింది? ఎందుకు అలా బలపరచవలసినటువంటి అవసరత ఏర్పడింది యేసు ప్రభువు వారి విషయంలో అంటే, యేసు ప్రభువు వారు బలవంతుడే కాదనట్లేదు. యేసు ప్రభువు వారు అద్భుతాలు జరిగించినటువంటి వ్యక్తే. ఇది శరీరంలో ఉన్నప్పుడు చనిపోయినటువంటి వారిని తిరిగి లేపినటువంటి ఘనత కూడా యేసు ప్రభువు వారిదే. కానీ ఆ గిన్నె ఎప్పుడైతే తన ముందుకు వచ్చిందో ఆ గిన్నె తొలగించమని యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నాడు ప్రేమట. అందుకనే దేవదూత పరలోకం నుండి వచ్చి బలపరిచిన అన్న పదం రాయబడింది. ఇక్కడ ఎలా బలపరుచుంటుంది దేవదూత అంటే? నాన్న, తండ్రి యొక్క ఆలోచన నీకు తెలుసు కదా. ఇంతమంది మనుషులను ఒక రక్షణ అనేటటువంటి ఆ ఏర్పాట్లోకి తీసుకొచ్చి ఇలాంటి ఒక మనుషులు ఎవరైతే నిన్ను విశ్వసిస్తాడో అలాంటి వాడికి పరలోకం అనుగ్రహిస్తాడు అనేటటువంటి ఆ సంకల్పాన్ని నెరవేర్చడంలో చివరి ఘట్టంలోకి వచ్చేసినటువంటి నువ్వు ఎందుకు ఇలా బలహీనుడిగా మారిపోయినా? కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక నీకు బాగా అర్థమై ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ కార్యక్రమాన్ని చేసేటటువంటి వాడివే. ఒక్కసారి నువ్వు ఆలోచించేయి. ఇదిగో ఈ కార్యక్రమం ఎంతసేపు నీ జీవితంలో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ తిరిగి లేయవలసినటువంటి వాడు నువ్వే కదా. అంటే తిరిగి పునరుత్థానం అనేటటువంటి ఆ బలంతో తిరిగి లేయవలసినటువంటి వాడు నువ్వే కదా అని ఎంత చక్కటి మాటలు ఆ దేవదూత ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు పలికించాడో మనం అర్థం చేసుకోగలిగితే, అందుకని అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను ఏం చేసినంట? బలపరిచను. అంటే శరీరంలో ఉన్నాడు కాబట్టి, నిజంగా చెప్పాలంటే మనలాగే బలహీనుడైనటువంటి వాడు కాబట్టి శరీరంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఈ బలహీనత అనేటటువంటిది కూడా ఆ టైంలో ఆయన ఆవరించిందా అంటే అవును, ఆవరించింది. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని ఆలోచించగలిగితే, 15వ వచనం ఈ రీతిగా మనకి ప్రధాన యాజకుడు అంటే యేసు ప్రభువు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూసారా? అంటే యేసు ప్రభువు వారి యొక్క స్థితిని, భౌతిక సంబంధమైనటువంటి స్థితిని గురించి ఇక్కడ మాట్లాడుతూ మన ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు అంటే మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదంటే మన బలహీనతతో సమానమైనటువంటి వాడా అంటే అవును. అయినా కూడా తన యొక్క క్యారెక్టర్ ఎలా ఉందని చెప్తారంటే పాపము లేనివాడుగా ఉన్నాడు. అన్న సంగతి మనం అర్థం చేసుకున్నప్పుడు నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళ ఈ పాఠాన్ని ఎందుకు మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే భక్తిహీనం అయినటువంటి మన కోసం కాదు ప్రియమైనటువంటి వాళ్ళగా, దేవుని పనిని ఎగ్గొట్టి తిరిగేటటువంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో దాపరించినప్పుడు ప్రభువా నా బలహీనత ఏంటో నీకు తెలుసు కదా అని ఆయనతో నిలబడి ఎదురు తిరిగి మాట్లాడేటటువంటి పరిస్థితుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ఈ సంగతిని మనం ప్రస్తావించట్లేదు ప్రేమటువంటి వాళ్ళ. దూత యేసుక్రీస్తుల వారిని బలపరిచింది. అందుకనే బలహీనతలో కూడా యేసు ప్రభువు వారు ఏమైనాడు అంటే బలపరచబడ్డాడు. కరోనా క్రిమి మనకు తెలుసు కదా. కరోనా క్రిమి మనిషి యొక్క ప్రాణాలే తీయడానికి అది ఆ వైరస్ అనేటటువంటి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మరి బూస్టర్ డోస్ అనేటటువంటి పేరుతో కోవాక్సిన్, COVID-19 అనేటటువంటి ఈ పేరు కలిగినటువంటి ఈ వ్యాక్సిన్ ఏంటో తెలుసా? మరణించినటువంటి కరోనా వైరస్ను మళ్ళీ ఏం చేసినారు వాళ్ళు? మన బాడీలోకి ఎక్కించారు.
అంటే మరణించినటువంటి కరోనా వైరస్నే చంపి దాన్ని మళ్ళీ మన బాడీలోకి ఎక్కించారు. ఏమంటే కరోనాని చంపి ఆ వైరస్ని చంపి ఆ వైరస్ తాలూకు మూల కణాలని తీసి మళ్ళీ మీకు ఎక్కిస్తున్నామని అంటే ఎవడైనా వేయించుకుంటాడా? అందుకని ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. అందుకని కోవాక్సిన్, కోవిషీల్డ్, కోవాక్సిన్ అన్న పదాలు అందరూ వచ్చాయంటే ఎందుకు వచ్చాయందరూ తెలుసా మీకు? కోవిడ్కి సంబంధించినటువంటి ఆ వైరస్ను చంపి అందులో ఉన్నటువంటి మూల కణాలను తీసి వాళ్ళు ఒక డోసుగా వాళ్ళు తయారు చేశారు. ఇంకా చెప్పాలంటే బలవంతంగా వాటిని ఎక్కించారా? మనకి బలవంతంగా ఎక్కించారా లేదా? ఏదైనా ఊరు ప్రయాణం చేయాలంటే కూడా కోవాక్సిన్, కోవిషీల్డ్ ఏది వేసుకున్నారు, ఎప్పుడు వేసుకున్నారు, డేటా రాయండి మా పైన. ఇంకా చెప్పాలంటే అది వేయించుకున్న తర్వాత ఒక సర్టిఫికేట్ మనకు వచ్చేస్తుందా? ఆ సర్టిఫికేట్ని ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలా? అంటే దీన్ని బట్టి ఆ సర్టిఫికేట్ లేదే ఏ ప్రయాణం కూడా వాడు చేయడానికి లేదు అన్నట్టుగా. ఎందుకంటే కోవాక్సిన్, కోవిషీల్డ్ వేయించుకున్నామని అంటే దాని అర్థం ఏంటి? ఒక ప్రభుత్వమే కరోనాకు సంబంధించి నీకు ఒక బూస్టర్ డోస్ ఇవ్వడానికి ఓ బలవంతంగా మన బాడీలోకి ఎక్కించినటువంటి ఘనత మనకు ఉంది. అందుకని మనం కూడా ఎప్పుడు కూడా మనం ఆలోచించేయండి, మనం కూడా ఒక హీరోలాగా ప్రపంచంలో నిలబడాలంటే మన యొక్క హీరోయిజం మనకు అర్థం అవ్వాలంటే మనకు ఎదురుగా ఒక విలన్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. మీరు ఏ సినిమానైనా సినిమా రచయితలు వాళ్ళు రాసేటటువంటి కథలో మీరు చూడండి, హీరో ఉంటాడు, హీరోయిన్ కూడా, హీరోయిన్తో పాటు విలన్ కూడా ఉంటాడు అన్న సంగతి. విలన్ అనేటటువంటి వాడు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే విలన్ ఉంటాడో అప్పుడు హీరో అనేటటువంటి ఎప్పుడైనా మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా దెయ్యం అనేటటువంటి అపవాది అనేటటువంటి వాడు వస్తేనే మనం బలవంతులుగా మారేటటువంటి పరిస్థితి మనకు వస్తుంది. యేసుక్రీస్తు వారి విషయంలో కూడా మీరు బాగా గమనిస్తే బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత అపవాది యేసు ప్రభువు వారిని ఓ ఎత్తైనటువంటి ప్రదేశంలోకి తీసుకెళ్ళిపోయిందా? అందుకని 3 టాస్కులు మాట్లాడుతుంది. క్షణంలో మొత్తం చూపించేసిందంట. ఒక్క క్షణంలో దేన్ని చూపించింది? ఈ లోకానికి సంబంధించినటువంటి వాటి మహిమను ఒకే ఒక్క క్షణంలో చూపించేసింది. ఇక్కడి నుంచి దూకు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీ దేవదూతలు నీకుంది కదా, నీ బెటాలియన్ ఉంది కదా, వాళ్ళు వచ్చి నేను తమ చేతుల మీద పట్టుకుంటారనేటటువంటి ఆ శోధన. ఇంకా చెప్పాలంటే 40 దినాలు నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, ఇప్పుడు నీకు బాగా ఆకలిస్తుంది కదా, కాబట్టి రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను. చూసారా ఎంత ఏ విధంగానైనా శోధకుడి చేత శోధింపబడినా కూడా యేసు ప్రభువు వారు దానికి తగ్గట్టుగానే జవాబులు చెప్పి ఆ తర్వాత జీవన విధానాన్ని కొనసాగించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి. అంటే ఎప్పుడు కూడా మనం బలవంతులు అని తెలియజెప్పడానికి మన దగ్గర ఒక అపవాది అనేటటువంటి వాడు వెంట పెట్టుకొని మనం తిరుగుతూ ఉండాలి. ఇదిగో చూడరా ఎలా జరిగిస్తామో చూడు అన్నట్లుగా వాడిని చూపించి దైవ కార్యక్రమాల్లో మనం పాల్గొనవలసినటువంటి భాగ్యాన్ని మనం కలిగినటువంటి వాడు. అందుకనే దేవుడు కూడా చెబుతూ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు దరిద్రుడు అని రాయబడిందా? లేదు. శోధన సహించువాడు ఎవరంట? ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము. అంటే ఇక్కడ ఎవడైతే అపవాదిని కోరుకుంటాడో ఆడికి మాత్రమే జీవ కిరీటమా? అవును, ఆడికి మాత్రమే జీవ కిరీటం. ఎందుకు? ఆడుంటే శోధన చేస్తాడు. ఆ శోధనకు నిలిచిన వాడు నువ్వు ఎలా కనిపిస్తావు దేవుని గారిని అంటే ధన్యుడిగా నువ్వు కనిపిస్తావు. ధన్యుడు అయితే జీవ కిరీటం సిద్ధంగా ఉంది. ఇప్పుడు అపవాది మనతో లేడనుకున్నాం, మనకు జీవ కిరీటం ఉంటుందా? అపవాది మనతో లేకపోతే మనకి జీవ కిరీటం ఉంటుందా? కాబట్టి మనకు జీవ కిరీటం రెడీ అవ్వాలంటే ఇప్పుడు మనతో పాటుగా ఎవరిని తిప్పుకోవాలి? అపవాదిని అంటేసుకొని తిరగతా ఉండాలి ఎక్కడికైనా కూడా. కదా, ఎవరిని మింగుతున్నాను ఎదుగుతూ తిరుగుతున్నావు కదా, నాతోడా నన్ను మింగి చూడు అన్నట్లుగా ఏం చేయాలో తెలుసా? నన్ను మింగు అన్నట్లుగా తిరిగేటటువంటి తిప్పుకునేటటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలి. నేను చూడండి, ఉదయం అనంగా సముద్ర స్నానానికి వెళ్ళాం. ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. 5 గంటలకల్లా నెల్లూరు రావాలి, మళ్ళీ స్నానాలు చేసి 7 గంటలకల్లా మళ్ళీ తరగతికి వెళ్ళిపోవాలి. ఎంతమంది ఆగిపోయినారు? ఆల్మోస్ట్ మళ్ళీ అందరూ వచ్చారనుకోండి, కొంతమంది ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారో తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే కొట్టామో, కానీ సాయంత్రం మళ్ళీ దైవ కార్యక్రమంలో పాల్గొనడానికి అది మనకి బలహీనతగా మారిపోయింది. కళ్ళన్నీ ఎర్రగైపోయాయి.
ఊహించినటువంటి శరీరావయవాలకి ఇంకా శక్తి లేదు. అదే ఎక్కడ నువ్వు బలహీనుడు అక్కడ నీకు బలాన్ని ప్రసాదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మర్చిపోయి ఏమైపోయావు తెలుసా? తరగతిని ఏర్పాటు చేసి అది నువ్వు అందుకనే నీ బలహీనత ఎక్కడ ఉన్నట్టు దేవుడికి తెలియదా? అయినా నిన్ను బలహీనతలోంచి ఇంకా బలహీనతగా మార్చడానికే దేవుడు నీ వెంట నడిపిస్తున్నది, నీ వెనకాల నడుస్తున్నది. అందుకోసమా? అలా కాదు కాదు. దైవ కార్యక్రమానికి ఎక్కడైతే నువ్వు ఎక్కొట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావో అక్కడ నువ్వు ఎంత బలవంతుడుగా మారడానికి దేవుడు శక్తినిస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ప్రతిసారి అలా మర్చిపోతున్నావా? అవును. అందుకనే మన పక్కన మనల్ని మనం బలహీనతలోకి తీసుకెళ్ళడానికి మన దగ్గర ఉండవలసినటువంటి వాడు అపవాది అయితే ఆ అపవాదిని జయించి దేవుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొనగలిగేటటువంటి ఆ బలాన్ని నీకు ఇచ్చేటటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు. అపవాది కన్నా బలమైనటువంటి వాడు దేవుడు అన్న సంగతి నువ్వు మర్చిపోయి ఏం చేస్తున్నావంటే ఆ రోజుకి ఆ రోజుకి ఇక నేను కుదరలే, ఇక నేను పోలేనులే, ఇక నాకు అవసరం లేదులే అన్నట్టుగా మనం ఏం చేస్తున్నామంటే ఓ బలహీనమైనటువంటి దశలో తీసుకెళ్ళి అక్కడే అణిగిపోతున్నాం. ప్రేమటువంటి పౌలు గారి జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. ఆయన పలికినటువంటి మాటలు ఇందాక మనకి సోదరుడు చదివినటువంటి మాట. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం నుంచి మనం 7వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే నాకు కలిగిన ప్రత్యక్షతలు అది నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు ఎలా ఉన్నాయంట? బహు విశేషముగా ఉన్నాయంట. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు వస్తున్నారు. మరణించిన వారిని కూడా పౌలు లేపాడు. పౌలుతో మాట్లాడటం అసాధ్యమన్న సంగతిని కూడా చాలా మంది గ్రహించారు. పౌలుతో వాక్యానికి దిగడం కూడా వెనుకంజ వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే పౌలు దేవుడు నాకు కలిగినటువంటి ఆ ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించుకోకుండా నిమిత్తము. అంటే ఏ ప్రత్యక్షతల వల్ల అయితే నేను గొప్పవాడిని అవుతున్నానో అందులో నేను మరీ విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించుకోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు అంటే నేను అత్యధికంగా హెచ్చించపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా అంటే తను నలగొట్టేదానికి ఇప్పుడు సాతాను కాదంటే సాతాను యొక్క దూత అంటే సాతాను అసిస్టెంట్ ఒక ముళ్ళుగా దూతగా ఉంచబడింది. అంటే ఇప్పుడు పౌలు గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు సాతాను దూతను తీసుకెళ్తున్నట్టేనా? దూతగా ఉంచబడిను అది నా యొద్ద నుండి తొలగిపోవాలనేది దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడు. అయ్యా ఈడుంటే నేను పని చేయలేకపోతున్నాను, ఈయన్ని తీసేసి అన్నాడు. ఈడుంటే నేను పని చేయలేకపోతున్నా, ఈయన్ని తీసేసి ఎన్నిసార్లు మాట్లాడాడంట? 3 సార్లు. ముమ్మారు నేను వేడుకుంటుంది, నేను వేడుకుంటుంది. అలా వేడుకున్నప్పుడు ఏమన్నా దేవుడు తీసేసినాడా? లేదు. ముమ్మారు. పేతురు విషయం ఏం చెప్పాడు? ముమ్మారు నువ్వు వంకతావని చెప్పాడు. జరిగిందా? జరిగింది. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. నీకే తెలియదు ప్రభు అనేటటువంటి మాట అక్కడ మాట్లాడారు. ఇక్కడ పౌలు గారు కూడా ముమ్మారు ఆయన్ని వేడుకున్నాడంట. అందుకు ప్రభు అంటున్నాడు నా కృప నీకు చాలును. అంటే నువ్వు ముమ్మారు వేడుకున్నా 30 సార్లు వేడుకున్నా నీ వెంట వస్తున్నది ఏంటో తెలుసా? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పాడు. అంటే బలహీనుడుగా నువ్వు ఎక్కడున్నావో ఆ బలహీనత వెంటనే ఏమొస్తుందో తెలుసా నీకు? నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అన్నాడు. అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అన్న పదం మాట్లాడు. నిజంగా అందం అనేటటువంటిది ఆడవాళ్ళకు ఒక అహంభావాన్ని తీసుకొస్తుందేమో కానీ, అధికారం అనేటటువంటిది పురుషుల్లో ఒక అహంకారాన్ని తీసుకొస్తుందేమో కానీ, ఓ డబ్బు ఘనత ఇవన్నీ కూడా మనుషులు ఓ అహంకారమైనటువంటి దృష్టిలోకి తీసుకెళ్ళిపోతాయేమో కానీ
నిజంగా మనుషులు అహంకారంతో వాళ్ళు అలా ప్రవర్తిస్తారా అంటే అవును. అందుకే పౌలు గారి జీవితంలో నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన జీవితం ఆయన కలిగి ఉన్నది ఏంటంటే ఒక ముళ్ళు అనేటటువంటిది ఎలా ఉంటుందో మీరు చూడండి. ఎప్పుడైనా ముళ్ళ మీద పడుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ మధ్య కుంభమేళాలో ఒకడు ముళ్ళ కంపల మధ్యలో నుంచి వచ్చినాడంట. అవన్నీ ఈడ్చుకుంటూ వచ్చినాడు. అంటే అందులోనే ఉంటాడంట. ఇక అందులోంచి బయటికి రాడు. పడుకోవడం అన్నా కాలకృత్యాలు తీర్చుకోవడం అన్నా అన్నీ ఆ ముళ్ళ కంపల మధ్యలోనే ఉంటాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. పౌలు గారి యొక్క జీవితంలో ఉన్నది పరుపు కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఓ ముళ్ళు నుంచాడంట. ఓ ముళ్ళు నన్ను నలగొట్టుటకు దేవుడే నాకు ఒక గిఫ్ట్ను పంపించాడు. దేవుడే నాకు ఒక గిఫ్ట్. ఏంటో గిఫ్ట్? బలహీనత. సాతాను దూతగా నా జీవితంలో ఉంచాడు. అందుకని ఆయన్ని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. అది నా యొద్ద నుండి తీసివేయాలని 3 సార్లు వేడుకున్నాడు. అందుకు నా కృప నీకు చాలు అన్నాడు. అందుకని పౌలు గారిని రోజు నలిపేస్తున్నప్పుడల్లా బలహీనతలైన నా శక్తి పరిపూర్ణమవుతున్నది అన్న పదాన్ని అక్కడ వాడుతున్నాడు. అందుకనే వాడు ఉంటేనే మనం బలవంతులమా? అవును. అపవాది ఉంటేనే మనం బలవంతులం అవుతాం ప్రియమైనటువంటి. వాడు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి నువ్వు కూడా ఎక్కడ వాడితో దాసోహం అయిపోయి ఇప్పుడు నన్ను బలహీనుడిగా మార్చాల్సిన అవసరం లేదు, నేను నీతో కమిట్ అయిపోతున్నాను కాబట్టి అన్నట్టుగా కాదు. ఆడు ముందే నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు బలవంతుడిగా అయ్యేటటువంటి ఒక స్థితిని దేవుడు మనకు కలుగు చేస్తున్నాడు. అంటే ఇక్కడ బలహీనత అంటే తప్పు చేయమని కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. అపవాది ఉంటే నిజంగా వాడిని ఎదిరించడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహించడానికి దేవుడు ఒక గొప్ప మనకు ఏర్పాటై ఉన్నాడన్న సంగతి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతాం? శోధన అనేటటువంటిది లేకపోతే జీవకిరీటం అనేటటువంటిది కూడా ఉండదు. నిజానికి మనం పరలోకం వెళ్ళాలని అంటే శోధన అనేటటువంటిది ఉంటేనే అది సాధ్యమవుతుందా? అవును. శోధించబడిన మీదట నేను అనే పాట కూడా పాడుకుంటాం. అంటే శోధన అనేటటువంటి ఉంటేనా ఇది సాధ్యమవుతుందా? అవును. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఎవడైనను క్రైస్తవుడైనందుకు 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచన చేసి ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. అందుకే మళ్ళా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే ఆ 9వ వచనంలో పౌలు గారు చెప్తున్నటువంటి మాట 12వ అధ్యాయం 9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఒక్కసారి ఆలోచించండి. నేను నిన్న పొగులంతా సముద్ర స్నానం చేసిన సాయంత్రం అయ్యేటప్పటికి ఎందుకు వచ్చేసి నీకు నొప్పులు? నువ్వు బలహీనుడు కాబట్టి. ఇప్పుడు నీకు అర్థమవుతుంది, దేవుని యొక్క బలం నీలో లేకపోతే ఆ బలహీనత అనేటటువంటిది బలంగా మార్చబడేటటువంటి శక్తి దేవుడు నీకు దయచేస్తాడని నువ్వు ఆలోచించకపోవడం వల్ల ఆ బలహీనతకి ఏమైపోయావు అంటే లోనైపోయావు. అందుకని చెప్తాడు, నేను ఎక్కడ బలహీనుడనో నేను అక్కడే బలవంతుడిని అన్న పదం పౌలు గారి యొక్క జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఉదయం సాయంత్రం వరకు సముద్ర స్నానం చేసి కాదు అలాంటి మాటలు మాట్లాడింది. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎంతటి ఆ అలుపు లేకుండా తన యొక్క జీవన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాడో అన్న సంగతి మనకు తెలుసు. ఎంతమందితో దేవుని విషయాలు వాదించాడో, యేసుక్రీస్తే మరణ సమాధి పునరుత్థానం గురించి ఎలా మాట్లాడాడో కూడా మనకు తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళ. ఇంత చేసినా కూడా చెప్తున్నాడు, ఒకవేళ నా బలహీనత అనేటటువంటి దాని ఏంటి నేనేం చేస్తాను అన్నాడు. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము, ఎవరి నిమిత్తం అంట? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేనేం చేస్తాను? నేను సంతోషిస్తున్నాను. నా బలహీనంలోనే
బలహీనతలోనే సంతోషపడతాను. నేను ఎప్పుడు బలహీనుడను, నేను అప్పుడు బలవంతును. బలహీనతల్లోను, నిందలలోను ఏం చేస్తానంటే ఆయన ఇబ్బందులలోను, హింసలలోను. అంటే అటు ఒకవైపు హింసలు నడుస్తున్నా, ఒకవైపు బలహీనతలు నడుస్తున్నా, మరొక వైపు నిందలు అనేటటువంటివి వస్తున్నా కూడా మరొక వైపు మనం ఏం చేయాలి? అవి వింటూ ఉండాలి. అవి అంటూ ఉన్నటువంటి వారి విషయంలో మనం వింటూ ఉండాలి. ఎందుకు అలా వినాలి అని అంటే, ఒకవైపు మన కొరకు జీవకిరీటం తయారవుతుంది కాబట్టి. అందుకని మనకు తెలుసు, మన విషయంలో ఎవరైనా నిందలు చేస్తున్నారని అంటే, ఆ నిందలు చేసేటటువంటి వారి విషయంలో కూడా యేసుప్రభువు వారు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంలో మనకు తెలుసు కదా, ఎవరైతే నా నిమిత్తం మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, మీకు పరలోకం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనతో మాట్లాడాలి. అందుకని ఉపద్రవములలోను, హింసలలోను మనకు బలాన్ని ఇచ్చేటటువంటి వాడు దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎందుకు బలహీనం అవుతాం? కాబట్టి మనం ఎక్కడ బలహీనం, ఎక్కడైతే దైవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నీ ఆరోగ్యం అడ్డొచ్చినా, నీ మానసిక స్థితి దాన్ని అడ్డు పెట్టినా కూడా మనం దాన్ని పటాపంచం చేసి రాగలిగినటువంటి సముద్రం అన్న సంగతి నీకు అర్థమైతే, ఆ కార్యక్రమాలు ఎప్పుడు కూడా పౌలు గారు ఎలా దాన్ని కొనసాగించాడో మీకు అర్థమైతే, దాదాపు 14 పత్రికలు రాశాడని అంటే వాళ్ళందరి విషయంలో పౌలు గారు ఎంత బాధ్యతను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నిజానికి అతను చూస్తే బలహీనుడిగా కనిపిస్తాడంట, పౌలు గారు బలహీనుడిగా కనిపిస్తాడంట. కానీ అతను రాసినటువంటి ప్రతి మాట కూడా ఎంత బలవంతమైందో, ఎంత బలం కలిగినటువంటి మాటలు రాశాడో అన్న సంగతి మనకు తెలుసు. పేతురు గారే పౌలు గారు రాసినటువంటి పత్రికల గురించి ఎంత చక్కగా మాట్లాడతాడు ఆయన. పౌలు గారు రాసినటువంటి పత్రికలో ఒకడు విద్యా విహీనుడు, అస్థిరులైనటువంటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడం కంటే అపార్థమే ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే అంత చక్కటి బాణి ఆయన ఉపయోగించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకని ఈ యొక్క స్థితిని మనం కూడా కలిగి ఉండాలంటే మనం ఎలాంటి వారమై ఉండాలో ఒక్కసారి మనం 2వ దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్ళి 16వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 16 అధ్యాయం 9. తన ఎడల యథార్థ హృదయము కలవారిని, యథార్థ హృదయము కలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుంట? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకు తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకు ఏం చేస్తానంట దేవుడు? యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అన్నది. యథార్థ హృదయం కలిగినటువంటి వారిని, ఎవడైతే యథార్థ హృదయం కలిగి ఉంటాడో ఆయన్ని వెతకడానికి లోకమందంతటా దేవుని యొక్క కనుదృష్టి సంచారం చేస్తుంది. అది ఎవరికి బలాన్ని ఇస్తాడో తెలుసా? నాకున్న ఈ బలహీనత కూడా దేవుడిచ్చింది అనుకుని తిరిగే వాడి కోసం కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. నువ్వు రాగలిగుండు కూడా రాకుండా ఉంటావు చూసావు, అప్పుడు నీ హృదయం ఏం చెప్తుందా దాని గురించి నువ్వు ఆలోచించి ఒకసారి. అంత దూరం ఏడపోతావులే అని అనుకున్నావు అనుకో, నీ యథార్థమైనటువంటి హృదయం దేవునికి అర్థమైపోతుందా? ఇప్పుడు ఎంత దూరం పోవడం అవసరమా అన్న నీ భార్య మాటకే నువ్వు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇద్దరి యొక్క హృదయాలోచనలు దేవునికి అర్థమవుతాయా లేదా? ఖచ్చితంగా అర్థమైతే. అందుకనే నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, ఆ మాట నీ నోటికి రాకముందే అది ఆయనకు బాగా తెలిసి ఉన్నదనేటటువంటి ఆ పదం నీకు అర్థమైతే, అందుకని యథార్థ హృదయము గలవారిని ఏం చేస్తుంటా? ఆయన యొక్క కనుదృష్టి లోకమందంతటా యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై, అంటే బలాన్ని ఇవ్వడానికి. నీకు బలం ఇవ్వాలా వద్దా అన్న సంగతి దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? నీ యొక్క హృదయంలో దేవుని కార్యక్రమాలకు వేస్తుంటావే, అడ్డుకోట అప్పుడప్పుడు వేస్తుంటావే, దాని విషయంలో నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకుండా ఉండడానికి, నిన్ను బలపరచడానికి ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన? మూలాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు తెలుసా? నీ హృదయంలో ఎలాంటి ఆలోచన నీకు కలిగి ఉంటుందో దాని నుంచే ఆయన బలపరచాలా, బలహీనుడిగా నేను వదిలేయాలా అన్న స్థిర నిర్ణయానికి వచ్చేస్తున్నాడు ప్రియమైనటువంటి వారు. కాబట్టి నువ్వు ఎక్కడ బలహీనుడువో అక్కడ నువ్వు బలవంతుడు అవ్వడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన బలహీనతలోనే
నిజంగా మనం ఏం చేస్తున్నామంటే మన హృదయ యథార్థమైనటువంటి హృదయం మనలో లేకపోవడం వల్ల మన బలహీనతతోనే మనం ఏమైపోతామంటే కమిట్ అయిపోతున్నాము. కాబట్టి అక్కడ బలవంతులు అవుతామా? కాదు. అక్కడ మనం బలవంతులు అవడానికి వీలు లేనటువంటి వారు బలహీనులుగానే మారిపోతాం. అక్కడ దేవుడు అక్కడ బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేడు. అందుకనే యథార్థ హృదయం అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు. తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభుల వారి యొక్క హృదయాన్ని మీరు ఆలోచించేయండి. ఎంత యథార్థ హృదయంతో అక్కడ పని చేశాడో మనకు అర్థమైతే పరలోకం నుండి ఒక దేవదూతను పంపించి ఆయనకు కనపడి ఆ దేవత ఆయన బలపరిచను అన్న సంగతి మనకు అర్థం. ఒక సంసోను విషయంలో మీరు ఆలోచించేయండి. సంసోను యొక్క యథార్థమైనటువంటి హృదయం దేవునికి అక్కడ కనిపించిందా లేదంటే, అందుకనే ఆ సంసోను మాట్లాడినటువంటి ఈ ఒక్కసారి మాత్రమే అన్నాడా, ఈ ఒక్కసారి మాత్రమే నాకు అవకాశం అన్నాడు. ఈ ఒక్కసారి మాత్రమే నాకు అవకాశం అన్నాడు. అందుకనే అప్పుడు చంపిన వారి లెక్క అంతకుముందు జీవితకాలం చంపిన వారి లెక్క కంటే ఎక్కువగా ఉందనేటటువంటి పరిస్థితి. పౌలు గారి యొక్క ఆలోచన మీరు గమనించండి. నేను జీవకిరణం పొందడానికే దేవుడు నాతో ఎవరు నుంచాడు, సాధారణ దూతగా నా శరీరంలో ఒక ముళ్ళు నుంచాడన్న పదం వాడినప్పుడు నిజంగా పౌలు గారు ఎంత యథార్థ హృదయంతో దేవుని యొక్క పనిని కొనసాగించాడు అన్న సంగతి మనకు అర్థమైతే, అందుకనే అలాంటి మాటల నుంచి వచ్చింది. నేను నిందలలోను, ఉపద్రవములోను, హింసలలోను, ఇంకా చెప్పాలంటే నా బలహీనతలు ఏంటి నేను ఆనందిస్తాననేటటువంటి పదాన్ని వాడాడంటే దేవుని ఎదుట పౌలు గారి యొక్క హృదయం ఎలా ఉందో తెలుసా? యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉందన్న సంగతి మనకు జ్ఞాపకం. అందుకని ఆయన బలం ఎవరికి ఇస్తాడో తెలుసా అంటే, ఎవరికి ఇస్తాడా అంటే యథార్థమైనటువంటి హృదయంతో దేవుని యొక్క కార్యక్రమాలు ఎగ్గొట్టకుండా దేవుని యొక్క కార్యక్రమాలు నిన్ను నువ్వు సమర్పించుకునేటువంటి ఓ స్థితిని కలిగి ఉన్నావా లేదా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి. నిజంగా మనం గొప్పవారం కావాలని అంటే, మన బలహీనతలో కూడా మనం బలం కలిగినటువంటి వారంగా కావాలని అంటే అక్కడ దేవునికి కనిపించవలసింది యథార్థమైనటువంటి మన హృదయం ప్రేమటువంటి వారు. ఆయన ఎదుట యథార్థంగా మనం ఉండకపోతే మన బలహీనతలు మనల్ని ఏం చేస్తాయని అంటే ఇది నిత్య నరకానికి తీసుకెళ్ళిపోయేటటువంటి ప్రమాదాన్ని మనం కలిగి ఉంటాం ఎప్పుడు కూడా. అందుకని నిత్య నరకానికి పోవడానికి ఇష్టపడినటువంటి వారం కాదు మనం. నిత్య నరకానికి పోవడానికి ఇష్టపడినటువంటి వారం కాదు. కాబట్టి యథార్థమైనటువంటి హృదయంతో మనం ఎప్పుడు కూడా మన బలహీనతలో బలపరచబడడానికి దేవుని యొక్క కన్ను దృష్టి లోకమందంతా తిరుగుతున్నప్పుడు ఆయన ఎదురుగా యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారంగా. యోబు సంగతి మనకు తెలుసు కదా. అతని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ యోబు అని ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవంతుడు అన్న పదం రాశాడే. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును దేవుని నాయందు భయభక్తులు కడి చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి టాస్క్ మొదలు పెట్టాడు. పర్లేదు చూసుకో, ఏం కావాలో అపవాది చూసుకోనడానికి. యథార్థమైనటువంటి హృదయం నీ సొంతమైతే నువ్వు ఎంతటి బలహీనుడు అయినా కూడా నీకు బలం ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బలము, ఐశ్వర్యము ఆయన ఇచ్చు దానములు ప్రియమైనటువంటి వాడు. దాన్ని ఉపయోగించుకుని ఇంకా ఎంత బలవంతులు అవుతావో అన్న సాన్ని మన యథార్థమైనటువంటి హృదయాన్ని ఉపయోగించే ఈ బలాన్ని మనం పొందుకొని ఆ ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని మనం చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటలను మేము లక్ష్యం ఉంచడానికి మీరు అనుగ్రహించినటువంటి అద్భుతమైన సందేశాన్ని బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలా యథార్థమైనటువంటి హృదయం మా నుంచి మీరు కోరుకుంటున్నారు. అప్పుడు మేము ఎక్కడ బలహీనము అక్కడ బలవంతులుగా మేము రూపొందించుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి వాక్యపు గల్లులను మా హృదయాల్లో బదిలిపరుచుకొని అలాగూ మేము బలవంతులంగా మీ యొక్క కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ నిలబడి వాటిని సాధించి నిత్య జీవాన్ని మరి ముఖ్యంగా నానా జీవ కిరీటాన్ని పొందేటటువంటి బిడ్డలుగా మీ ముందు మా యొక్క జీవితాన్ని క్రమబద్ధం చేసుకుని అలాగ ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకులను మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.